ఆయన అప్పుడే బర్త్డే బాయ్ సినిమా చూసొచ్చాను. ఇందులో ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే చింపేశారన్న. ఎవర్రా వీళ్ళంతా అన్నట్టు అనిపించింది. కొత్త వాళ్ళైనా కానీ చాలా బాగా చేశారు. ఇందులో సీనియర్ యాక్టర్స్ అంతే వేరే లెవెల్ చేశారన్న. అసలు అదిరిపోయింది యాక్టింగ్ స్కిల్సే కానీ అక్కడ థ్రిల్లింగ్ స్టోరీ. అందరూ థియేటర్కి వస్తే తప్పకుండా చూడాలి. థియేటర్కి వస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వగలరు. మినిట్ టు మినిట్ తర్వాత ఏమైతే హాయ్ అండి, ఇప్పుడే బర్త్డే బాయ్ మూవీ చూసాము. నిజంగా చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఒక రియల్ స్టోరీని కూడా తీసుకొని ఎంత బాగా ప్రజెంట్ చేశారంటే స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రొడక్షన్ లెవెల్స్ కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్గా ఈ స్టార్టర్స్ అయినా సరే ఫ్రెండ్స్ కెరియర్కి ఇది బెస్ట్ మూవీ అవుతుంది. ఒక రియల్ స్టోరీని ఒక చిన్న మూవీ అయినా సరే స్టఫ్ చాలా ఉంది మూవీలో. ఇంకా రాజీవ్ కనకాల గారు యాక్టింగ్ అయితే చాలా డేస్కి మూవీస్లోకి వచ్చినా సరే యాక్టింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా బాగా చేశారు, ఇంకా పెరిగింది యాక్టింగ్ స్కిల్స్, ఇంకా పెరిగింది, చాలా బాగా చేశారు. రవికృష్ణ గారు అయితే అసలు ఈ మంచి కాలంలో రవికృష్ణ గారు చించేస్తున్నారు. యాక్టింగ్ గర్వంగా కానీ కాన్సెప్ట్స్ ఎంచుకునే ఇది విధమే కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడే బర్త్డే బాయ్ మూవీ చూశాను, చాలా బాగుంది. అండ్ థ్రిల్లింగ్ డైరెక్షన్ అన్నీ చాలా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్ స్టోరీ అంతా బాగుంది. ఫ్రెండ్స్కి రిఫర్ చేయొచ్చు. హాయ్ అన్న, ఇప్పుడే బర్త్డే బాయ్ సినిమా చూసిన. అసలు సినిమా అయితే అసలు కిర్రాకుందన్న. ఒక 5 ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఫస్ట్ 15 మినిట్స్ అయితే చాలా కామెడీగా ఫుల్ నవ్వుకున్నాము. సెకండ్ హాఫ్ ట్విస్టుల మీద ట్విస్టులతో చాలా థ్రిల్లింగ్గా సాగింది. రాజీవ్ కనకాల గారి యాక్టింగ్ కానీ రవికృష్ణ గారి యాక్టింగ్ అసలు చాలా న్యాచురల్గా సూపర్గా ఉంది. డైరెక్టర్ విస్కీ గారు అంట, పేరు కొంచెం చాలా బాగుంది విస్కీ అని. డైరెక్షన్ అయితే అదరగొట్టేశారు. అలాగే ఈ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు 5 క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేశారు. సినిమాకి మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ అయితే చాలా బాగుంది. అలాగే సిస్టర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే ఓవరాల్గా సూపర్ ఉంది భయ్య. నేనైతే 2.5 ఇస్తాను. ఈ వీక్ ఫ్రెండ్స్తో వచ్చి చిల్ అవ్వండి బాగా. బర్త్డే బాయ్ మూవీ చూడడం జరిగింది. చాలా అంటే చాలా బాగుందన్న. అందరూ వచ్చి చూడాలి. ఇది రియల్ స్టోరీ అంటే నేను మైండ్ బ్లాక్ అయిపోయింది. రియల్ స్టోరీ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా ఒక్కొక్కరి యాక్టింగ్ చాలా బాగుందన్న. అందరూ వచ్చి మూవీ చూడాలని చాలా బాగా అనిపించింది. హార్ట్ఫుల్గా మంచిగా అనిపించింది. ఫుల్ గ్రేస్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సడన్ ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి. చాలా చాలా బాగుంది. బర్త్డే బాయ్ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. రియల్ స్టోరీ అని చెప్పారు డైరెక్టర్ గారు. చాలా క్రేజీ ఉంది మూవీ అయితే. సేమ్ న్యాచురల్గా ఉంది చాలా మూవీ అయితే. అసలు ఎక్కడ స్లోనే కాలేదు, అలా వెళ్ళిపోయింది. చూస్తున్నంతసేపు వదలదు. ఎలా అయిపోయిందో తెలియదు. ట్విస్ట్ అయితే లాస్ట్ ట్విస్ట్ బాగుంది.